ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు నాయనా. ప్రభువా, నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది ప్రభువా. కాబట్టి నీవే నాతో మాట్లాడమని, నన్ను బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం చదివినట్టుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రికను ఎవరు రాసినారు? అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికను రాసినారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం చదివినటువంటి మాటని గమనిస్తే ఇక్కడ నడుచుకొనుడి ఏముంది అక్కడ? నడుచుకొనుడి కదండి. నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలా? ఎలాగా మరి దేవునితో మనము నడుచుకోవాలా? 5వ అధ్యాయం 1వ వచనం మనం చదివినాం కదా, ఒకసారి చదవండి మరొకసారి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె, ఎవని పోలంట? దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. ఇప్పుడు మామూలుగా ఈ లోకములో మనుషులం మనం కదా, ఎవరిని పోలి నడుస్తూ ఉంటుంది ఈ లోకం అంతా? చెప్పండి చూద్దాం. సినిమా యాక్టర్లను పోలి నడుచుకుంటారు, రాజకీయ నాయకులను పోలి నడుచుకుంటారు. ఇదిగో నేను కలెక్టర్ కావాలా, ఇదిగో ఆయన మాదిరి నేను పోలీస్ ఆఫీసర్ కావాలా, ఇదిగో ఆయన మాదిరి నేను ప్రెసిడెంట్ కావాలా, ఆయన మాదిరి ఎమ్మెల్యే కావాలని చెప్పి మనం ఏమనుకుంటాము? కొంతమంది మనుషులతో మనం ఏం చేసుకుంటాము? పోలిక పెట్టుకుంటాం. హల్లెలూయా. అమ్మా, అంతే కదమ్మా, అంతే కదా. మనుషులతో మనము పోలిక పెట్టుకుంటాం. వాళ్ళకంటే నేను ఎక్కువ సంపాదించాలా అంటే దాని అర్థమైంది అదొక పోలిక. నేను అందరికంటే గొప్పగా ఉండాలా అంటే దాని అర్థమైంది అదొక పోలిక. ఈరోజు దేవుని పిల్లలారా, ఈ ప్రపంచం అంతా కూడా ఎవరిని పోలి నడుచుకుంటా ఉంది? చెప్పండి. ఎవరిని పోలి నడుచుకుంటా ఉంది? సైతానును పోలి నడుచుకుంటా ఉంది. దేవుని పిల్లలు ఈ రోజున యేసు ప్రభువుని నమ్మినటువంటి వారైనప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో యేసు ప్రభువుని చేయిని విడిచిపెట్టి మనుషులను పోలి నడుచుకుంటా ఉన్నారు. ఎవరిని పోలి నడుచుకుంటా ఉన్నారు? మనుషులను పోలి నడుచుకుంటా ఉన్నారు. చూడు, ఆ అక్క చర్చికి ఎంత మంచి చీర కట్టుకొచ్చిందో. వీళ్ళకి దేని మీద శ్రద్ధ లేదు, ఇప్పుడు వాక్యం మీద లేదు. దేని మీద శ్రద్ధ ఉంది అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మంచి చీర, మంచి బట్టలు, మంచి బూట్లు వేసుకొచ్చినాడు చూడు, ఎంత మంచి అద్దాలు, ఎంత మంచి వాచ్ అది, ఎంత మంచి బంగారు అది కదా. కొంతమంది ఇట్లా పోలిక. ఈరోజు మనం అందరం కూడా మనుషులను పోలి నడుచుకోవాలని ఆశపడతా ఉన్నాం. మనుషుల కంటే నేనేదో వాళ్ళ స్థాయి కంటే నా స్థాయి కొంచెం పెంచుకోవాలని రాత్రింపగుళ్ళు మనుషుడు కష్టపడతా ఉన్నాడు. రాత్రింపగుళ్ళు మనుషుడు ప్రయాసపడతా ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఏం దొరుకుతుంది లాస్ట్ కంటే? నష్టమే. లాస్ట్కి ఏం జరుగుతుంది? నష్టమే, కీడే. పరిగెత్తి సామెత ఉంది కదా, పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగేది మేలు. కానీ ఈ రోజున ప్రపంచం అంతా ఎట్లుంది? పరిగెడతా ఉంది. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు నా కొరకు పరిగెత్తండి. హల్లెలూయా. ఒక పాట కూడా ఉంది, నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. దేవుని కోసం పరిగెత్తాలంట. హల్లెలూయా. అది ఇక్కడ మనం చదువుతా ఉన్నాము. దేవుని పోలి నడుచుకొనుడి. హల్లెలూయా.
పాస్టర్ని పోలి నడుచుకోమని చెప్పలే. మా పాస్టర్ మంచి బట్టలు వేసుకుంటాడు, మంచి వాక్యం చెప్తాడు, మా పాస్టర్ కంటే నేను గొప్ప స్పీకర్ కావాలా, మా పాస్టర్ కంటే నేను బాగా వాడాలా, ఇదిగో మా సంఘంలో విశ్వాసుల కంటే నేను గొప్ప స్థాయికి పోవాలా, చర్చిలో పెత్తనం అంతా నాదై ఉండాలా, ఊర్లో పెత్తనం అంతా నాదై ఉండాలా అని కొంతమంది వాళ్ళ ఇష్టానుసారం నడుచుకుంటూ ఉంటారు. ఎవరితో పడితే వారితో పోలిక పెట్టుకుంటారు. కానీ దేవుడు అంటున్నారు, మీరు వాళ్ళతో వీళ్ళతో పోలిక మీకొద్దు. మీరు ఎవరితో పోలిక పెట్టుకుని నడుచుకోవాలంట? దేవునితో పోలిక పెట్టుకొని మనము నడుచుకోవాలంట. హల్లెలూయా. దేవుని పోలికలో. ఇప్పుడు మన కడుపున పుట్టిన బిడ్డలు మన పోలికలు ఉంటారా, లేదంటే ఇతరులు ఏమన్నా వేరే వాళ్ళ పోలికలు ఉంటారా? మన పోలికలతో ఉంటారు. మన వంశంలో మామగారి పోలికలు, అత్తగారి పోలికలు, నాయన పోలికలు, అబ్బ పోలికలు, జేజీ పోలికలు కదా. పుడతా అనే బిడ్డను ఎత్తుకుంటానే అవ్వనో తాతనో జేజో అబ్బోయ్ ఒరే అంత నీ మాదిరి పుట్టిందిరా అని అంటారు కదా. అంటే దాని అర్థమైంది పోలిక. ఈరోజు మనము కూడా ఇప్పుడు దేవుడు ఆయన పోలిక చొప్పున తన బిడ్డలైన మనలను ఆయన తన స్వరూపములో తన అరచేతుల మనలను చెక్కి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పోలికలో మనల్ని చేసుకున్నాడు దేవుడు. ఈరోజు యేసు ప్రభు రూపం నువ్వు నేను చూడలే. నువ్వు నేను యేసు ప్రభు రూపాన్ని ఆయన ఎట్టుంటాడు, ఏం సంగతి, ఆయన ఏం తిన్నాడు, ఎక్కడ తిన్నాడని మనం చూడలే. మనం అప్పుడు పుట్టలేదు. కానీ ప్రభు అంటున్నాడు, నేను నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం పిల్లలు ఏం చెప్తాం, రే మీకేం సమస్యలున్నా ఏం బాధలున్నా మాకు చెప్పుకోండి, మమ్మల్ని పోలి నడుచుకోండి, వాళ్ళు వీళ్ళని పోలి మీరే పెట్టుకోవడం అవసరం లేదు. టార్గెట్లు మేమేం చెప్తే చేసుకోండి, నిమ్మలంగా ఉండండి కదా. దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు దేవుని పోలి నడుచుకోండి. ఈరోజు మరి మనము చూడండి ఒకసారి 1 యోహాను 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెను చూడుడి. మనము దేవుని ఏందంట పిల్లలమే అంటే అర్థమైంది. ఇంకా మనం ఇప్పుడు ఆయన పిల్లలమే. హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఎవరి పిల్లలు? యాకోబు మేరీ పిల్లోడు కాదు కళ్యాణ్. ఎవరి పిల్లోడు? దేవుని పిల్లోడు. అంటే ఇక్కడ మనం అందరం కూడా ఒకవేళ ఈ లోకంలో తల్లిదండ్రుల సహాయంతో మనం జన్మించినప్పటికీ కూడా చివరికి మనం ఎవరి పిల్లలుగా మారాలంటే దేవుని పిల్లలుగా మారాలా. హల్లెలూయా. కాబట్టి నువ్వు నీ పుట్టక నుంచి చచ్చిపోయేంత వరకు నువ్వు ఎప్పటికీ అట్నే బతికినావు అనుకో, మనము దేవుని పిల్లలుగా మనము అవలేం. దేవుని పిల్లలుగా మీరు అవ్వాలంటే మీరు దేవుని పోలి నడుచుకోవాలంట. దేవుడు ఏం నేర్పించినాడు మనకి? ఆయన ఏం చేసినాడు? ఉదయం అంతా సువార్త చేసినాడు, రాత్రి అంతా ప్రార్థన చేసుకుంటూ వచ్చినాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర సేవ చేసి తల్లిదండ్రులకు నానా విధమైనటువంటి కష్ట నష్టాల్లో తోడుగా ఉండి, ఇబ్బందులలో తోడుగా ఉండి 3.5 సంవత్సరం సువార్త చేయడం ప్రారంభం చేశాడు. ప్రపంచం కదిలిపోయింది. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినారు. యేసుక్రీస్తు ప్రభు ఒక పవర్ అంటే ఇప్పుడు ఈ ప్రపంచానికి అంతా తెలిసిపోయింది. ఈయన చాలా ప్రేమామయుడు. హల్లెలూయా. చిరాకు పడే దేవుడు కాదు, ఓర్పు కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. ఆయన ఒక నవ్వుతో ఎంత కోపంతో వచ్చిన వాళ్ళనైనా సరే ఒక నవ్వుతో పడేసేవాడంట దేవుడు. అంత గొప్ప నవ్వు యేసయ్యది. ఈరోజు మనం అట్లా నవ్వుతున్నామా మనుషులను చూసి? ఈరోజు మనం అంత ప్రేమగా ఒకరితో మాట్లాడగలుగుతున్నామా? ఈరోజు దేవునికి ఇచ్చిన చిరునవ్వుని ఈరోజు మనుషులు నవ్వలేకపోతా ఉన్నారు. ఏమని చెప్పింది కరెక్ట్ కదా. మనుషులు ఇప్పుడు ఏమి లేదు, నవ్వు లేదు పాపం కదా. సంతోషం. కొంతమంది అంటారు, నేను మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని ఏళ్ళైందో నాయన. అప్పుడెప్పుడో అలా పెళ్ళికి పోయింటే మా వాళ్ళందరూ కిలకిల నగింటే అప్పుడు నాకు నవ్వు వచ్చి నగినంతే. ఆ రోజు నగింది, ఇంతవరకు నగలేదు నాయన. నేను మనస్ఫూర్తిగా నగే లేదు, నాకు నా జీవితంలో సంతోషమే లేదు అని ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నన్ను పోలి నడుచుకోండి. దేవుడు ఎల్లవేళలా సంతోషముగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన మన కొరకు శ్రమ పడ్డాడు, మన కొరకు త్యాగయ్యాడు, మన కోసమే. ఎందుకంటే ఆయన నీ పట్ల నా పట్ల ప్రేమ చూపిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా ఈ లోకానికి ప్రేమ చూపించాలా, ఆయనను పోలి మనం నడుచుకోవాలా. దేవుడు ఈ లోకానికి వచ్చింది ఏదో సంపాదించుకోవడానికి, ఇల్లులు కట్టుకోనికి, మెడ కట్టుకోనికి, రాజు అవ్వడానికో, లేదంటే చక్రవర్తి అవ్వడానికో, లేదంటే ఈ ప్రపంచానంతా ఏలనికి ఆయన పుట్టలా. ఆయన పుట్టింది పాపుల కోసం. హల్లెలూయా. ఆయన పుట్టింది ఎవరి కోసము? పాపుల కోసం.
ఇప్పుడు మనం దేనికి పుట్టినామంటే మనం అంటాం, నేను కలెక్టర్ కావాలా, ఐఏఎస్ కావాలా, పోలీస్ కావాలా, మంచి డబ్బున్న పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలా, ఆస్తి సంపాదించుకోవాలా, లోకంలో మర్యాద సంపాదించుకో. ఒకడు అంటాడు డబ్బు లేకపోతే అసలు విలువే లేదన్న ఈ ప్రపంచంలో అని అంటారు కొంతమంది కదా. కానీ దేవుడు వాటి కోసం జన్మించలా. దేవుడు జన్మించింది నీ కోసము, నా కోసమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనను పోలి నడుచుకోవాలి. బైబిల్ ఎంతో మంది హతసాక్షులైనారు దేవుని కోసం, దేవునితో నడిచి. ఈ రోజున మరి మనము కూడా దేవునితో నడుస్తున్నామా? దేవునితో నడిస్తే దేవుడు అన్నాడు, పగులు ఎండ దెబ్బని రాత్రి వెనల దెబ్బని నీకు తగలదు. మరి ఈ రోజు మనం ఆయనతో పాటు నడుస్తే ప్రతి సమయంలో ప్రభు నీకు తోడుగా ఉంటాడు. అది కీడు కావచ్చు, నష్టం కావచ్చు, కన్నీరు కావచ్చు, అది ఏ పరిస్థితి అయినా సరే నువ్వు ప్రభువుని పోలి నడుచుకుంటా ఉంటే, ప్రభువు కలిగినటువంటి సమాధానం కలిగి నువ్వు ఉంటే, ప్రభువు కలిగినటువంటి ప్రేమను కలిగి ఉంటే, ప్రభువు కలిగినటువంటి త్యాగము, ఒక సమర్పణను నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు అన్ని వేళలలో, అన్ని సమయాలలో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ప్రభు సన్నిధికి వచ్చిన దేవుని పిల్లలారా, మరి మనం దేవుని పిల్లలై ఉన్నామా? చూడండి ఒకసారి మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయ, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను, ఏం పాలంటాయి? అమ్మ పాలు కాదు, వాక్యం అనే పాలంట. హల్లెలూయా అంటారు కదా. అమ్మ పాలు చాలా బలమైనవి. అమ్మ పాలు ఎన్ని సంవత్సరాలు తాపుతారమ్మా? 4, 3 సంవత్సరాల అమ్మ పాలు తాపేది? 2 సంవత్సరాల? కొంతమంది 4 ఏళ్ళ వరకు కూడా తాగుతారులే కదా, 3 ఏళ్ళ వరకు కూడా తాగుతారు కొంతమంది 5 ఏళ్ళ వరకు కూడా తాగేటోళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, దేవుని వాక్యం అనేది ఒక పాలంట. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు అదే, ఏమంటున్నాడు? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలను మాని. ఏమన్నాడా? మాని అని ఉందా లేదా? మాని అంటే అర్థం ఏంది? మానుకోండి, తప్పులు మానుకోండి, పాపములు మానుకోండి, బూతులు మానుకోండి, దూషణలు మానుకోండి, దుష్టత్వం మానుకోండి, కపటములు మానుకోండి. కపటం అంటే ఏంది? కపటం అంటే మీకు అర్థమవుతుందా? తెలుసా మీకు కపటం అంటే? పైన ఒకటి ఏమంటారు, ఇంకోటి లోన్ ఒకటి, పైకి చెప్పేది ఒకటి, చేసేది ఇంకొకటి. మన దగ్గర తాళాలు కొడతాడు, పక్కకు పోయి ఏం చేస్తాడు? నవరంజి వాంచుతాడు అన్నమాట పక్కకు పోయి. అంటే దాని అర్థమైంది ఇప్పుడు కపటం. కపటమైన హృదయము దేవునికి ఇష్టమా? ఇష్టమా? దేవునికి ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏదైనా సరే కరెక్ట్గా ఉండు, సత్యముగా ఉండు, యథార్థముగా ఉండు, నీతిగా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరికి ఒక భక్తుడు అన్నాడు, ఒక ఫోన్లో వాక్యాలు లేనటువంటి టీవీలో ఫోన్ చేసి ఒక భక్తుడు అన్నాడు, అన్నా నేను నీ వాక్యాల ద్వారా చాలా బలపడినాను, నాకు నీ వాక్యాలు ఎంతో ఆదరణంగా ఉంటాయన్నా, నీ వాక్యం వినకపోతే నాకు ఎటెట్నో ఉంటుందన్నా అని అన్నాడు. బాగుంది. ఇప్పుడు ఫోన్లో చెప్పిన మాట నేనేమనుకుంటానంటే, అబ్బా మంచోడు, బాగా చెప్పినా అనుకుంటాం. కానీ ఇంటి దగ్గర తన భార్యతో ఏమని వింటాడో అవన్నీ మనకు తెలుస్తాయా? తెలియవు. కొంతమంది అట్నే మాట్లాడతారు, కావాల్సి వచ్చే ఫోన్ చేసి, అబ్బాబ్బా మీ వాక్యం భలే చెప్తారు పాస్టర్ గారు, అబ్బా సూపర్ పాస్టర్ గారు, మీ వాక్యం చాలా గొప్పది పాస్టర్ అంటారు. ఫోన్ కట్ చేస్తానే మన ముఖంలే ఏదో ఊరికట్ట ఫోన్ చేసినాం టైంపాస్ పొద్దుపోక అని అనేటోళ్ళు కూడా ఉంటారు, మీకు తెలియదు. కొంతమంది కామెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు. కామెంట్లు వినేవాళ్ళు వింటా ఉంటే చెప్పేవాడు ఎన్నైనా చెప్తా ఉంటాడంట. అట్ట కొంతమంది అట్ట కామెంట్లు పెడతారనమాట. చాలా గలీజ్ కామెంట్లు పెడుతున్నారు ఇప్పుడు యూట్యూబ్లో. ఈరోజు మానవత్వం లేదు. నిన్నటి దినమునంట ఏదో యూట్యూబ్లో ఇంటి ముందర మేకులతో ఏదో పని చేసుకుంటా ఉంటే మేకులు కింద ఉన్నాయంట. పైన నుంచి ఏదో మొత్తాన్ని సెంటరింగ్ ఏదో చేసుకుంటా ఉంటే ఆ మేకులు సీలర్ కవర్ కింద రోడ్డు మీద ఉన్నాయంట. పడితే అప్పుడు ఆ దారిలో కారు వచ్చంటే కారు పక్కన ఆపి ఆయన వచ్చాడు, ఏంటంటే అయ్యాడి కింద నీ మేకులు పడినాయి, మీయేనేమో
వచ్చి అన్ని ఏరుకుంది రండి అయ్యా, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఆయన ఏరుతున్నాడంట. ఆయన వంగి ఏరగల ఈయనకు కోపం వచ్చింది. నువ్వు నాకు చెప్తావా, నా ఇంటి ముందర మేకులు చల్లుకుంటా ఏమైనా చల్లుకుంటా అని చెప్పి ఇంతలా పొయ్యి తెచ్చి తలకాయ వలకొట్టినాడంట. ఏమి దేనికి దేనికి మేకులు ఏరుకోమని చెప్పినందుకంట. ఇంకా వాళ్ళ కారులో వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి అందరూ దొబ్బుతా ఉంటే వాడిని చంపేంత చచ్చిపోయిన లాస్ట్కి. మీరు యూట్యూబ్లో కూడా ఉంది, అవి నిన్ననే జరిగింది. అది ఆ కారులో వ్యక్తిని చంపేసినాడు ఏకంగా కొయ్యలతో. మేకులు కారు గుచ్చుకుంటే ఆయన అన్నందుకు దాని అర్థం ఏంటంటే ఇంకా అసూయ. వాడు వచ్చి నాకు చెప్పాలన్నా మర్యాద ఎటుకొట్టు పోకుండా మేకులు కింద పడినాయి ఇవన్నీ అని చెప్పి కింద చెప్పాలన్నా. వాళ్ళ భార్య ఎత్తుకొని ఏడుస్తుంది, పాపం సంకలోకి వేసుకొని ఏడుస్తుంది వాళ్ళ భార్య. చూడండి, క్షణికావేశం. అంతవరకు కారు తోలిన భర్త ఇప్పుడు లేడు. అది మన జీవితంలో మనం కూడా ఒక్కొక్కసారి క్షణికావేశంలో కపటమైన హృదయముతో, దుష్టత్వముతో, చెడు ఆలోచనలతో అన్నీ ఒక్కొక్కసారి మనం కూడా తప్పులు చేస్తాం. ఆవేశం 5 నిమిషాలు మనం ఆగాల. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ అంటాడంట, సార్ నాకు భలే కోపం వస్తుంట సార్, ఏటికే నాకు షార్ట్ టెంపర్ వస్తుంది సార్, నాకు ఏటికే కోపం వస్తుంది సార్ నాకు. డాక్టర్ అంటాడంట, ఎవరే నీ కోపం వచ్చినప్పుడు 10 సంఖ్యలు లెక్క పెట్టుకో అంటే దాని అర్థమైంది. ఇప్పుడు 1 2 3 4 5 6 అనే లోపల అది ఏమైపోతుంది అంటే అంత కూల్ అయిపోయింటుంది అన్నమాట మ్యాటర్ అంతా. ఇప్పుడు మన జీవితంలో కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం మనం. ప్రభు అంటున్నాడు వాటన్నిటినీ మాని. అదే ఇప్పుడు అలా సర్లేనా మేకులు ఎత్తుతలేనా, నువ్వు అంత సహాయం చేయనా అని అందరూ కలిసిమెలిసి ఆ మేకులన్నీ ఎత్తింటే గొడవ జరిగేదేనా? జరిగేది కాదు. ఈరోజు మనుషులంతే, చిన్న దానికే మా ఇంటి ముందర మీ నీళ్ళు వదిలాకండి. ఏం నీళ్ళు వదిలితే ఏం సత్సమా మనమమ్మా? చెట్లు కొట్టేసుకోండి, మా భూమిలోకి రామాకండి. ఇవన్నీ మనం పక్కనోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు తగాద పెట్టుకుంటే బుద్ధే మనది. ఇంకా చాలా మందికి ఇదే. ఒక ఊర్లో పెద్ద యాప్ షెట్ ఉందంట. పెద్ద యాప్ షెట్ ఉంటే యాప్ షెట్ కొమ్మలు ఈ వాళ్ళకు వాళ్ళనే అంట. మధ్యలో వాడిది స్థలం పోయిందంట. వాడు యాప్ షెట్ కొడతంటే వీళ్ళు ఒప్పుకోరంట. ఈ యాప్ షెట్ మాకు నీడొచ్చింది, నువ్వు ఈ స్థలం అమ్ముకోను బాగుందిగా ఉంటే ఇటు కానీ ఇల్లు కట్టద్దు, ఆ షెట్టు కూల్చొద్దు. ఈ వాళ్ళోడు ఏకమైనారంట. ఏకమయ్యేసరికి లేదు నేను కూల్చేదని జేసీబీని బలగొట్టి వీని బలగొట్టి దేనికోసము? షెట్టు కోసం. మనుషులంతే ఈ రోజున. ఏ ఒక్కరు వచ్చిన జరిగిన మనుషులు ఒప్పుకోవడంలే. ఇప్పుడు ఓర్పు లేదు, ఇప్పుడు సహనం లేదు. ఇప్పుడు అంత అసూయలు, పగలు, ప్రతీకారత లోకం నిండిపోయింది, దుష్టత్వం నిండిపోయింది. ప్రభు అంటున్నాడు వాటన్నిటినీ మాని. హల్లెలూయా. మాని ఏమంటున్నాడు? కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. కొంతమంది పిచ్చోళ్ళ మాదిరి చూస్తారనమాట. ఎప్పుడు ప్రార్థన చేసుకున్నట్టు పెద్ద భక్తురాలు, ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంటాడు పెద్ద భక్తుడు, ఎప్పుడు ఈయనే పెద్ద పాస్టర్ అని వాక్యాలు చెబుతానే ఉంటాడు. ప్రభు అంటున్నాడు అదే నీకు పాల వంటిది. అమ్మ పాల కంటే మిన్న అయినది దేవుని వాక్యం అనే పాలు తాగడం, అపేక్షించడం. ఈరోజు నీతిమంతులు అన్యాయస్తులకు ఎలా కనపడతారంటే వెర్రి వాళ్ళకు కనపడతారు. కానీ దేవుడు అంటాడు వాళ్ళే నా దృష్టిలో వెర్రివారు. ఈరోజున దేవుని పిల్లలు మీరందరూ కూడా దేవుని పోలి నడుచుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానముతో ఉండాలి. అన్నీ అంత సమాధానంగా మాట్లాడుకోవాలా మనం. ఈరోజు మన జీవితంలో ఎన్ని కూడా మనం ప్రభుకి లెక్క చెప్పాల్సి వస్తుంది. మీకు తెలియవు ఇవన్నీ. ప్రభు ప్రతి ఒక్కటి చిన్నది గుండు పిన్స్ అంత కూడా అడుగుతాడు ఆయన. ఇది ఎందుకు చేసినావు నువ్వు? ఏమొచ్చింది నీకు మాతో తగాదో పడింటే? ఏమొచ్చింది నీకు ఇతనితో ఈమెతో నువ్వు గొడవ పడింటే? కొంతమంది అంటారు కదా, నేను పాత కళ్యాణ్ ఏంటి పాత ఏంటి జుట్టు తిప్పి టిష్యూ వేసింది. దేవుడు అడుగుతాడు ఎందుకు జుట్టు తిప్పినావు? ప్రభు అన్నీ అడుగుతాడు. అమ్మ మీకు తెలియదు, ప్రతి పాయింట్ అడుగుతాడు. అందుకే ప్రభు అంటాడు మాని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తున్నాడు దేవుడు? మానుకోండి. దేవుని పిల్లల్లాగా మనం ఉండాలంటే అన్ని మానుకొని శవములాగా మనం ఉండాలి. ఇంతకంటే ఇంకో మాట ఉండదు. నిర్జీవం వలె గర్వము, అసూయ, పగలు, ప్రతీకారాలు, బూతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ, దుష్టత్వము, చెడు మాటలు, దూషించడము, ఇవన్నీ ఉండకూడదు. కానీ దేవుడు అంటున్నాడు మీరు మనుషులు కాదు దేవుని పిల్లలు. హల్లెలూయా. మనమందరం దేవుని పిల్లలుగా కొత్త జన్మ అనుభవించాలా, కొత్త జన్మ ప్రారంభించాలి, కొత్త బ్రతుకును ప్రారంభించాలా. ఇప్పుడు బాప్తిజం ఎందుకు ఇట ఎందుకు లేపుతారు బాప్తిజాన్ని?
ఏదో పెద్ద మీ బరువు ఎత్తిని కాదు. ఎందుకు మీరు ఏదో పెద్ద బరువు, నేను పాస్టర్ పెద్ద బరువంతుడని నేను ఇటు పండేసి ఇటు ఎత్తాడు. ఎందుకు పండేస్తాడు పాస్టర్? దాని అర్థం ఏంటంటే నీవు చనిపోయి తిరిగి లేయాలా. హల్లెలూయా. బాప్తిసం అంటే నీలో ఉన్న పాత రోత పోవాలా. బాప్తిసం అంటే నీ పాత జీవితం అంతా నువ్వు ఫుల్ స్టాప్ పెట్టేయాలా. ఆడికి నీ జీవితం ఇంకా నా జీవితం అయిపోయింది, నా మిగిలిన బ్రతుకంతా నా యేసయ్యదే. హల్లెలూయా. నా మిగిలిన బ్రతుకంతా యేసయ్యదే. ఊరికే ఒక వారం తెల్ల చీర కట్టుకొని తెల్ల బట్టలు వేసుకుని వచ్చి బల్లలో చేయి వేసి 2 వారాలు 3 వారాలు 4 వారాలు 6 నెలలు 10 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మన భక్తి మళ్ళా బయటపడుతుంది. మళ్ళా పాత రోత, పాత జీవితం, పాత ఫ్రెండ్షిప్లు, పాత అలవాట్లు, పాత రోతలు. నేను మీకు ఎన్నోసార్లు చెప్పిన, సరదాగా ఉండండి, ఎంజాయ్గా ఉండండి, కుటుంబంతో సమయం గడప, అన్నీ చేయండి, కానీ లిమిట్స్ మనం దాటకూడదు. హల్లెలూయా. లిమిట్స్ దాటకూడదు మనం. అటని చెప్పి ఇంకా దేవుడు అప్పస మొక్కు మీద నోటి మీద ఏలు వేసుకోమన్నాడు కదా, ఇంకా నోటి మీద ఏలు వేసుకుని దేవుడు అంత కఠినాత్ముడు కాదు. మళ్ళా కోపపడుడు కానీ పాపము ఏం చెప్పినాడు దేవుడు? కోపపడుడు కానీ పాపము చేయకుడి. అంటే దాని అర్థం ఏంది? మనుషులు మీద ఒక్కోసారి మీకు కోపం వచ్చదు, కానీ కోపం వచ్చినప్పుడు పాపం చేయకండి. పాపం అంటే ఏంది? కోపం వచ్చింది, నా చేతులు ఏది ఉంటే తీసి నరుకుతా నేను అంటే దాని అర్థమైంది ఇంకా పాపమే. ఒకరోజు ఒక భార్య ఏంటంట, చేతిలో ఏముందో చూసి మాట్లాడు. ఏమనిందంట? చేతిలో ఏముందో చూసి మాట్లాడు. ఏం నీ చేతిలో ఏముంటే చెప్పు. చేతిలో చూడు కత్తిపీట ఉంది, నరుకుతా. ఎర్రగడ్డ కోసినట్టు కోస్తా నీ తలకాయ కదా. కొంతమంది ఆడవాళ్ళు ఇటు కూడా బెదిరిస్తారు ఇంట్లో. ఇవన్నీ నీకేటో తెలుసు అంటారేమో, ఏదో అంటే అనుభవం అనమాట అన్ని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము అన్ని విషయాల్లో కొత్త జన్మను ప్రారంభించాలంట. ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నప్పుడు మనం ఏడబడితే అక్కడ కూర్చుంటామమ్మా? మీరే చెప్పండి, ఏడన కూర్చుంటామా? కొత్త బండి కొన్నప్పుడు ఎండలో పెడతామా? ఇప్పుడు మేరీ బండి చూడు ఎండలో ఉంటుంది, మేరీ అల్లాడిపోతుంటుంది, బండి నీడలో పెట్టు అని. కొత్త బండి వచ్చినప్పుడు దాన్ని ఎట చూసుకుంటాము? పట్ట కప్పి, ఇంట్లో బొంతలు కప్పి, దాని అప్పసం కడిగి నీట్గా పెట్టి, దానికి వీలైతే బొట్లు పెట్టి పూలదండలు వేసి ఓయమ్మ ఎన్నో చేస్తాం దాన్ని. అదే పాత కొద్ది దాన్ని ఏం చేస్తాం? ఇంకా మనము ఇంకా పట్టించుకోం, దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది కదా. ఈరోజు మనం కొత్తది ఏదైనా పెన్ను కొన్నా, బుక్కు కొన్నా, లేదంటే ఏదైనా ఇంట్లో బట్టలు కొన్నా, సోఫా కొన్నా, కూలర్ కొన్నా, ఏం కొన్నా, ఎంత అపురూపంగా చూసుకుంటావో అంత అపురూపంగా నీ జీవితాన్ని కాపాడుకోవాలా. హల్లెలూయా. అంత ప్రేమతో నీ బ్రతుకుని కాపాడుకోవాలా. మరి బంగారుకు నువ్వు అంత విలువ ఇచ్చి అంత దాన్ని కాపాడుకుంటే దేవుడు అంటున్నాడు, మేలిమి బంగారు కన్న మిన్న అయినది, రత్నరాసుల కన్నా కోరదగినది. మేలిమి బంగారు కంటే మిన్న అయినది యేసయ్య ప్రేమ. హల్లెలూయా. బిగ్గర చేద్దాం హల్లెలూయా. మేలిమి బంగారు కంటే మిన్న అయినది దేవుని వాక్యం. ఈ రోజున మరి దేవుని వాక్యానికి అవకాశం ఇస్తున్నావా? దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. దేవుడు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, నా మాట వినుడి, నన్ను వెంబడించుడి అని ప్రభు ఇంత క్లారిటీగా మనకు అన్ని చెప్తా ఉంటే, మనం మాత్రం దేవుని అన్ని విషయాలలో మనం ప్రభువుని బాధ పెడతాం. అదే ఆ మాట కంటిన్యూ అయినా 2వ వచనం దగ్గర చూస్తే మనము, ప్రభు దయాళుడు, మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వం పైన ఏమన్నాడు? రుచి చూచిన ఎడల. ఈరోజు ఆదివారం ఫస్ట్ చికెన్ చేసేటప్పుడు లేడీస్ ఏం చేస్తారు? ఆడవాళ్ళు ఇంటికాడ ఏం చేస్తారు? చికెన్ చేసేటప్పుడు కొంచెం చేతులు వేసుకొని దాన్ని ఏం చూస్తారు? రుచి. ఉప్పు ఉందా, కారం అయిందా, ఏమైనా ధనాలు పొడి తక్కువైందా, చికెన్ మసాలా తక్కువైందా, నీళ్ళు ఎక్కువైనాయి, ఏంది కథ, దాని సారాంశం అంతా వాళ్ళు తెలిసిపోతుంది. ఒకరోజు ఒక ఆమె అనిందంట, నేను చికెన్ కూర మా ఆయన కేజీ తెచ్చాడు, దాని శేషాలకల్లా 1/4 కేజీ కూర అయిపోయింటుందంట. ఎందుకంటే మధ్యలో చేసేటప్పుడు చేత కాక సారికి ఉప్పుకు ఒకసారి చూస్తుందంట, ఒక ముక్క తింటుందంట, కారంకి ఒక ముక్క తింటుందంట, ధనాల పొడికి ఒక ముక్క తింటుందంట. ఇంకా కూర అంతా ఆమె తిని. కొంతమంది అట్ట కూడా ఉంటారు తినేటోళ్ళు. అన్నం కూడా కాదు, అప్పుడే ప్లేట్ నిండుతో ముక్కలు వేసుకొని అప్పుడే తినింటారు అని అంటారు. మళ్ళీ అన్నంలో ఇంత కూర పడి ఉంటుంది, మళ్ళీ వాళ్ళలో ఇంత కూర. ఆ రోజే మనం ఏదో ఎప్పుడు తిననట్టు మనం ప్రవర్తిస్తాం కదా. దేవుని పిల్లలారా, మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు, రుచి చూచి ఎరగండి. హల్లెలూయా.
బిగ్గరగా చెప్తాం ఒకసారి హల్లెలూయా. ఉండేది కొద్ది మంది అయినా పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా మీరు ఘనంగా చెప్పాలా హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను మనం రుచి చూచి తెలుసుకోవాలా. యేసయ్యను మనం రుచి చూడాలా. యేసయ్య ప్రేమను రుచి చూడాలా. యేసయ్య దయను రుచి చూడాలా. యేసయ్య కృపను రుచి చూడాలా. యేసయ్యను సర్వము ఆయనను పోలి ఆయనకు మాదిరిగా మనం ఆయనను రుచి చూచి నడుచుకోవాలా. హల్లెలూయా. కొంతమంది అంటారు కదా పిల్లలు, మా నాయనే నాకు హీరో, మా నాయన ఎంత కష్టపడుతున్నాడో, మా నాయన నేను సచ్చిలోపు మా నాయన సుఖపెట్టాలా కదా. కొంతమంది కొడుకులు అంటారు, ఓమా నువ్వేం బాధపడకుమా, నువ్వు సచ్చేలోపు నీ మెల్ల ఇంత లావు చేయనెచ్చమ్మా. ఎంత చేయనెచ్చడంట, ఇంత చేయనెచ్చమ్మా, నీకు నీ కష్టమంతా చూసినామా అని అంటాడు. ఆ చేయని బయ్యడు వాళ్ళ అమ్మ ఎదురు చూసి అట్నే పోతుంది కదా. ఈరోజు మనం మనుషులను పోలి నడుచుకోవాలని చూస్తూ ఉంటాం, మనుషులను చూసి వాళ్ళని చూసి వీళ్ళని చూసి బాధపడతాము. మరి దేవుని బాధ నీకు కనపడడం లేదా? దేవుని కృప నీకు కనపడడం లేదా? దేవుడు నీ మీద చూపిస్తున్న ప్రేమ నీకు అర్థం కావడం లేదా? తల్లి కంటే మిన్న అయిన ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. తండ్రి కంటే మిన్న అయిన ప్రేమ యేసయ్య ప్రేమ. ఒక్కొక్కసారి నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెడతారు కానీ, ఒక్కొక్కసారి నీ అన్న చెల్లెల్ని విడిచిపెడతారు కానీ, ఒక్కొక్కసారి నీ అత్తమామలు, బంధువులు, స్నేహితులు, మరదళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, లేదంటే నీ వంశము నిన్ను అందరూ వెలివేస్తారు, నిన్ను దూషిస్తారు, నీ దగ్గరికి రారు కానీ యేసయ్య మాత్రం ఎల్లవేళలా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసన్న గారు మీ అందరికీ తెలుసు బాగా. యేసన్న గారికి పుట్టకతోనే మధ్యలో ఏదో క్యాన్సర్ వచ్చింది. ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు తన సేవ చేయాలని ఆశపడినప్పుడు ఇంట్లో వాళ్ళు పోనైనా మా కాడ తరంగావు అది ఇదని అంటే ఈయన బయటకు వచ్చినాడు. ఆయన బయటికి వచ్చిన రోజు నుంచి సేవ చేసిన చచ్చిపోయేంత వరకు కూడా ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఒక మాట అన్నాడు, ప్రతి పూట నాకు దేవుడు ఆహారం ఇచ్చినాడు. హల్లెలూయా. అంటే నోట్లోంచి క్యాన్సర్ వచ్చినప్పుడు, నోట్లోంచి రక్తం పడేటప్పుడు కూడా మనుషులు కొంతమంది బ్యాక్ ఓ అని పక్కకు పోతారు కదా. కానీ కొంతమంది ఎవరినో కానీ దేవుడు, ఇదిగో వానికి బాగలేదు, వానికి హాస్పిటల్లో చూపి, ఇదిగో వానికి బాగలేదు, వానికి కొంత అన్నం పెట్టండి అని కొంతమందిని దేవుడు యేసన్న గారికి పంపించినారంట. అట్లా దేవుడు ఆనుకోనుండే ప్రతి బిడ్డలకు దేవుడు ప్రతి పూట ప్రతి సమయంలో ఆయన సహాయము చేయునుగాక. హల్లెలూయా. మీకు తెలియదు, ప్రతి క్షణము ప్రభు నేను కాపాడుతున్నాడు. నేను ఎన్నోసార్లు అనుకుంటా, పనుకున్నప్పుడు ఇట్లా పైకి పనుకున్నప్పుడు మా ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతుంటుంది. నేను అనుకుంటా ఇప్పుడు ఈ ఫ్యాన్ అంత బాగా తిరుగుతుంది, పొరపాటు నా ఫ్యాన్ పడితే మన పరిస్థితి అంటే ఇప్పుడు ఆ ఫ్యాన్ పడకుండా కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. మీకు తెలియదు, ప్రతి క్షణం ఎంతోమంది ఇళ్లలో సిలిండర్లు వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, మనం క్షేమంగా ఉండాం. ఎంతోమంది ఇళ్లలో కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు మొత్తం భస్మం అయిపోయింటే మనం బతుకుండాం. ఎంతోమంది బండలు జారి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బాతులు జారి కింద పడిన వాళ్ళు ఉన్నారు, ఇల్లు కూలి కింద పడిన వాళ్ళు ఉన్నారు, స్లాబ్ కూలి కింద పడిన చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనల్ని ప్రతి క్షణం కాపాడుతున్నాడే. హల్లెలూయా. ఏమో నేను చెప్పేది వాస్తవం కాదా? ప్రతి క్షణం అనుక్షణం ప్రభువుని మనల్ని కాపాడుతున్నాడు. రుచి చూడు ఒకసారి యేసయ్య ప్రేమను, ఒకసారి కొత్త జన్మను ప్రారంభించు. హల్లెలూయా. కొత్త జన్మను స్టార్ట్ చేయి. చిన్న శిశువులాగా, శిశువుకి అమ్మ పాలు ఎంత ఇంపార్టెంటో, కొత్తగా జన్మించడానికి యేసయ్య వాక్యం అంత ఇంపార్టెంట్. హల్లెలూయా. యేసయ్య వాక్యము అంత పోషణ. తల్లి పాలుకు బిడ్డకి ఎంత పోషణ జరుగుతుందో, ఎంత ఎదుగుతాడో, ఎంత చక్కగా వర్ధిల్లింపబడతాడో, మంచి జ్ఞానం ఎంత బాగా ఎదుగుతాడో బిడ్డ, చిన్న శిశువు. అలాగే దేవుడు అంటున్నాడు, ఎవరైతే కొత్త జన్మ ప్రారంభిస్తారో మీరు కూడా అంతగా ఎదుగుతారు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో మనం కొత్త జన్మ ప్రారంభించాలి. ఆయన అడుగు జాడలో మనం నడవాలి, ఆయనను పోలి మనం నడవాలి. ఆయనతో పాటు మనం నడిస్తే ప్రతి సమయంలో ప్రతి చోట ఆయన నీ చెయ్యి పట్టుకొని నిన్ను వెనువెంటల ఆయనను దీవిస్తాడు. నీకు నేనున్నాను, భయపడద్దు, దిగులు పడద్దు అంటాడు ఆయన. ఆపత్కాలం నాకు మొరపెట్టి నీకు ఉత్తరం ఇస్తా అంటాడు ఆయన. కన్నీరు వచ్చినప్పుడు మొరపెట్టుకో, నీ కన్నీరుని తుడుస్తా అంటాడు దేవుడు. నీకు ఆహారం కొదవైనది అడుగుడి మీకు ఇవ్వబడును అంటాడు దేవుడు. అన్ని విషయాలలో ప్రతి సమయంలో
ఐ విల్ గివ్, నేను నీకు ఇస్తాను, నేను నీకు ఇస్తాను, నేను నీకు చేస్తాను, నేను నీకు ముందు ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటానని ఎన్ని మాటలు చెప్పాను ఈ వాక్యంలో, ఎన్ని కథలు కాదు. బైబిల్ అనేది లవ్ అండ్ ఎఫెక్షన్. బైబిల్ అనేది ఒక ప్రేమతో నిండినటువంటి ఒక గాఢమైన సంబంధం. హల్లెలూయా. నీకు దేవునికి సంబంధం కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు యేసయ్య జతపరచబడాలనే దాని ఆశ, నువ్వు ఆయనను వివాహం చేసుకోవాలనే దానికి ఆశ. ఆయన పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు నీవు నేను మన సంఘము యేసు ప్రభువును ఆశ్రయించిన ప్రతి వారు పెళ్లి కుమార్తెల వలె సిద్ధపడాలనేది ఆయనకు ఆశ. హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి మన బిడ్డను తీసుకొని పోతాం. మీరే చెప్పండి జవాబు. స్కూల్కి మన బిడ్డను తీసుకొని వదిలిపెడతాం. మళ్ళా పోయి తెచ్చుకోమా? ఏమ్మా సార్ నా కొడుకు నాది ఆటో ఎక్కి పంపి అంటామా? నడుచుకుంటూ పంపి అంటామా? మనమే పోయి 4-5 గంటలకు స్కూల్ అంటే ఈ నుంచి 4కే రెడీ అయ్యి పట్టపట్ట రెడీ అయ్యి ఇంట్లో పనులు చేసుకుని 4 నుంచి ఇంట్లో నుంచి కదిలి ఆడికి పోయి గేట్ కాడ ఎదురు చూస్తూ ఉంటాం, ఎప్పుడెప్పుడు గేటు తీర్చడా నా కొడుకు బయటకు వచ్చాడా అని. వాస్తవం కదా? ఇప్పుడు వాడు వాళ్ళ అమ్మనో వాళ్ళ ఆయన చూస్తాను ఎంత సంతోషపడతాడు, బయట వాకిలు తీర్చానే సంతోషపడతాడు. వీళ్ళు కూడా సంతోషపడతారా కొడుకుని చూసుకొని? అనవసరంగా నేను అంత దూరం వచ్చినా అని అనుకుంటాడు ఎవడన్నా? అనుకుంటాడా? అనవసరంగా నేను నిద్ర లేచి 4కి లేచి స్నానం చేసుకుని వీని కోసం వచ్చినా అని అనుకుంటాడు ఎవడన్నా? వాళ్ళ బిడ్డలను చూసుకుంటేనే మురిసిపోతారు, వాళ్ళ బిడ్డలను చూసుకుంటేనే సంతోషపడతారు. అలాగే యేసయ్య కూడా ఈ లోకాన్ని తెచ్చి మనం వదిలిపెట్టినాడు. ఇది ఒక స్కూల్ అనుకోండి ఉదాహరణకి. మళ్ళా ఆయన వచ్చి మనల్ని తీసుకొని పోతాడు. హల్లెలూయా. ఇది మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్పినా. ఇప్పుడు తెచ్చి వదిలిపెట్టినాడు. ఈ లోకంలో మీరు యాత్రికుల్లాగా ఉండండి, ఈ లోకంలో మీరు బాగుండండి, తినుడి తాగుడి సుఖించుడి అంత బాగుండండి, కానీ భద్రంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, తప్పు చేయొద్దు, మోసం చేయొద్దు, దుష్టత్వం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, తప్పులు చేయొద్దు, వ్యసనాలు చేయొద్దు, సమస్తము కీడి నుంచి అల్లరితో కూడిన ఆటపాటలు, వేషధారణ క్రైస్తవ జీవితం ఇవేమి మీరు చేయొద్దు. స్కూల్కి వచ్చినారు, స్కూల్లో ఏం చేయాలి? ఇప్పుడు మనం పిల్లలు స్కూల్కి ఎందుకు పంపించాం? వాళ్ళను ఎందుకు పంపించాము? మా స్కూల్కి చదువుకోనికి, అంతే కదా. మా టీచర్ టూర్కి పోదామంటుంది, మా 500 ఏమన్నా. ఏంది టూర్ రా? ప్రతిసారి అంత తమాషా పడుతుందా? లెక్కేం ఊరికి వచ్చిందా అంటదా అన్నదా? మా స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ అంటామా? ఏం రా ఊరికి వచ్చిందా? ఏమన్నా డబ్బులు? ఏం డ్యాన్స్ ప్రోగ్రామ్? ఇంటికాడ ఉండు, నేను స్కూల్కి పంపించేది చదువుకోనికే, చదువుకొని రా అంతే. అదంతా మిగతా వాళ్ళు చూసుకుంటారు, నీకు అవసరంలా. ఏన్ని నువ్వు దేవుని బిడ్డవు, పోయినావా, చదువుకున్నావా, ఎన్నికి వచ్చినావా అంతే. హోంవర్క్ చేసుకో, మళ్ళా పొద్దున్న మీ సార్కి చూపించుకో, చదువుకో, ఇంటికి రా. ఇప్పుడు వీడు గొప్పోడు అవుతాడా? స్కూల్లో ఉన్న వాళ్ళందరూ గొప్పోళ్ళు అవుతారా? బాగా చదువుకున్నానికి మార్కులు వచ్చాయా? అల్లరితో కూడిన ఆటపాటలు, డ్యాన్సులు, షికాలు తిరిగిన మార్కులు వచ్చాయా? ఎవరికి వస్తాయి? బాగా చదువుకున్నోనికి, హోంవర్క్ చేసినోనికి, ఇంటికాడ కష్టపడేటోనికి, ఇట్లా ఊగి చదివేటోనికి మార్కులు వచ్చాయి. ఆవలించుకుంటా, తినుకుంటా, ఇత్తనాలు తినుకుంటా, బయట తిరిగి అటు తిరిగి స్కూల్ ఎంకల పక్క నుంచి దూరం పోయి దోశలు తిని 10 దోశలు తిని ఇంటర్వ్యూలు అంతా ఊరంతా తిరిగి సైకిల్ దొక్కుంటా, ఆడ దొక్కుంటా, ఇటు దొక్కుంటా, ఆ పనులు ఈ పనులు చేసుకుని తిరిగితే వానికి మార్కులు వచ్చాయా? వానికి చదువు వస్తుందా? వాడు ప్రయోజకుడు అవుతాడా? వానికి ఉద్యోగం వస్తుందా? వస్తుందా ఉద్యోగం? రాదు. అలాగే దేవుడు అంటున్నాడు, ఒరే మిమ్మల్ని లోకానికి పంపించిన ఇది స్కూలు, ఊరికే చదువుకోండి రాండి అంతే, మీకు మిగతాటన్నీ వద్దు. మీరు తెలుసుకోండి బతికి ఎలాంటిది, జీవితం ఎలాంటిది, నేను లేకపోతే మీరు ఎలాగ ఉండాలా అన్నీ తెలుసుకోండి. ఇప్పుడు అమ్మ అంటది, నీకు హాస్టల్లో వదిలితేనే నీకు తిక్క ఊరేది అని అంటది. ఎందుకంటది అమ్మ? కోపముతో కాదు అనేది. ఎందుకంటది అమ్మ ఆ మాట? భయం ఉంటుంది. నీ బట్టలు నువ్వే ఉతుక్కుంటావు, నీ బోకులు నువ్వే కడుక్కుంటావు, నీ ప్లేట్ నువ్వే కడుక్కుంటావు, నీట్గా ఉంటావు, పొద్దున్నే స్నానం చేసుకుంటావు, నువ్వే జడేసుకుంటావు, నువ్వే పౌడర్ వేసి అన్ని నువ్వే చేసుకుంటావు. కాబట్టి అమ్మ నీకు ట్రైనింగ్ ఇనికి పెంచదు, అంతేగా నీ మీద పగతోనో పతికారంతోనే వేయదు. అమ్మా నాయన నీ కాళ్ళ మీద నిలబడాలని ఆశపడతారు. అమ్మా నాయన ఎంతకాలం మా మీద ఆధారపడి బతుకుతావేంద్రా నువ్వు? నీ కాళ్ళ మీద నువ్వు బతకలేవా అంటే దాని అర్థమైంది, వాళ్ళకు బరువై కాదు, నువ్వు రోషముగా బయటగాలని. మా అమ్మ నాయన నన్ను అంటారా, వాళ్ళకంటే ఎక్కువ సంపాయాలి అని నువ్వేమో తప్పుగా అనుకుంటావు. కానీ అమ్మ నేను ఏమనుకుంటారు తెలుసా? మనం ఈ పొద్దు బిడ్డను బాధ పెట్టినామేమో బా, పాపం వాడు బాధపడింటాడు బా, నీకు తెలుదులే అట బాధపడితేనే గొప్పోడు అవుతాడు, నువ్వు గమ్మునుండు చూడు, నువ్వే కొద్ది రోజులు ఉన్నాక వాడు ఎంత గొప్పోడు అవుతాడో, ఎంత నువ్వు గమ్మునుండు, కొద్ది రోజులు చూస్తా ఉండు. అయితే మళ్ళీ వాడు మనం తిట్టుకుంటే మళ్ళీ, మనం కొట్టుకుంటే మళ్ళీ, మనం ఏదో అనుకుంటే మళ్ళీ వాడు గొప్పోడు అవుతాడు చూడు. వాడు గొప్పోడైనాక అమ్మకాడికి వచ్చి ఇస్త్రీ ఎత్తాడిట, చూడు ఉద్యోగం సంపాదించిన ఇదో లెక్క తీసుకో. అప్పుడు అమ్మా నాన్నకి ఎంత సంతోషం ఉంటుంది తెలుసా?
వానికేమో పొగరు ఉంటుంది, చూసినావా మీ మీద గెలిచిన నేను అంటాడు. కానీ అమ్మ నాయన చాలా ఎందుకంటే వాళ్ళు అన్నీ సంపుకుంటారు. కొడుకు ఎదుగుదల కోసం, కూతురు ఎదుగుదల కోసం వాళ్ళు అన్నీ సంపుకొని నష్టపోయి సమస్తాన్ని విడుచుకొని ఎండనక వాననక ప్రయాసపడి. ఇప్పుడు నేను ప్రార్థనకి జరిగే ముందు ఒక 10 నిమిషాల ముందు ఒక వీడియో వచ్చింది నాకు వాట్సాప్లో. ఆ వీడియో ఓపెన్ చేసింటే ఒక ఆయన ట్రైన్లో బఠానీలు అమ్ముకుంటున్నాడు. ఏం అమ్ముకున్నాడు? ట్రైన్లో బఠానీలు అమ్ముకుంటున్నాడు. ఈ వల్ల రగ్గులన్నీ ఉన్నాయి. రగ్గులు అంటే ఈ శాలవలు ఉంటాయి కదా, ట్రైన్లో పనుకుంటే శాలవలన్నీ ఈ వల్ల ఉన్నాయి. ఈ వల్ల బఠానీలు ఉన్నాయి. ట్రైన్ పోతుంది. ఇటు ట్రైన్ పట్టుకో ఉన్నాడు, దిగనీకి రెడీగా ఉన్నాడు నాయన. ఆ ట్రైన్ ఆగడంలా పోతుంది. ఈయన చిన్నగా ఇటు దూంకి ఇటు పరిగెత్తుతున్నాడు. ఎవరి కోసం అది అంత శ్రమ? సచ్చే ఎవరి కోసం ఆ శ్రమ అన్నాడు? ఎవరి కోసమే అమ్ముకుంటున్నాడు? ఎవరి కోసం ఆ బఠానీలు అమ్ముకుంటున్నాడు? ఎవరి కోసము? తన భార్యను సాక్కోవాలని, తన బిడ్డలను సాక్కోవాలని, ఏమన్నా ఫీజులు కట్టాలనేమో. అందుకే 2 వ్యాపారాలు లేదు. ఒకటి రగ్గులు అమ్ముకుంటున్నాడు, ఒకటి బఠానీ. 2 వ్యాపారాలు చేస్తున్నాడంటే ఎంత భారం ఉంటుందో పాపం తల మీద. మనం ఆయన్ని చూడం. ఇంటికి రాగానే ఈ పొద్దు బఠానీలు అమ్మలే, నువ్వు రగ్గులు అమ్మలే, నువ్వు అది చేయాలి ఇది చేయాలని మనం కొనుక్కుతాం. కానీ అక్కడ పడే కష్టము వేరు. ప్రతి దేవుని పిల్లలారా, మనం కూడా కొత్త జన్మను ప్రారంభించాలా? హల్లెలూయా. కొత్త జన్మను ప్రారంభించి దేవుని రుచి చూడండి, ఆయన కొరకు ఎదురు చూడండి. దేవా నీ కోసం ఎదురు చూస్తాను ప్రభు అని అనండి. యేసయ్య వస్తాడు, గేట్ తీస్తాడు ఆయన నీ కోసం నా కోసం. నువ్వు 2 చేతులు దాచి పరిగెత్తుకుంటావు యేసు ప్రభువుని ఎక్కువ, అంతే. వేరే ఆలోచన నీకు వద్దుగా, వేరే ఆలోచన నీకు అవసరంలే. మీకు తెలుసో తెలీదో, మధ్యాహ్నం భూ తిన్నాక పిల్లలు ఎదురు చూస్తారు తెలుసా మీకు? ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు గంట కొడతారా అని ఎదురు చూస్తుంటారు. ఇట టైం ఎంతరా? 3 అయింది. టైం ఎంతరా? 3:30. టైం ఎంతరా? 3:40. టైం ఎంతరా? 3:50. 4 ఎప్పుడైతే గంట కొడతానే ముందు వీడేసించుకొని మరిగే తింటాడు బయటికి. ఎందుకంటే ఇంటికి పోదామని. ఆ టైంలో అమ్మ నాయన బయటున్నారనుకో ఎగినట్ని కరుచుకుంటాడు. ఎందుకంటే మిస్సింగ్ ఫీలింగ్. మిస్ అవుతారు కొంతమంది. అమ్మ నాయన లేకపోతే, బంధువులు లేకపోతే, స్నేహితులు లేకపోతే, తల్లిదండ్రులు లేకపోతే, వాళ్ళు లేకపోతే మిస్ అవుతాం కదా. ఒక మనుషుని మిస్ అయితే నువ్వు అంత బాధపడితే మరి యేసయ్యని మిస్ అయిపోతావు ఇన్ని రోజులు అని ఆలోచన చేయవా? యేసయ్యని ఇన్ని రోజులు మిస్ అయిపోయినావు, అది మర్చిపోయినావా? యేసయ్య కొరకు బ్రతుకుతున్నావా? యేసయ్య కోసం జీవిస్తున్నావా? యేసయ్య కోసం ఎదురు చూస్తున్నావా? అయ్యా ఆయన అంటున్నాడు, నేను నీ కొరకు వాకిలి ఎదుట ఉన్నాను, నేను తలుపు తట్టుచున్నాను. హల్లెలూయా. ఎక్కడున్నాడంట ఆయన? ఎక్కడున్నాడంట ఆయన? వాకిలి ఎదుటనే ఉన్నాడంట ఆయన. తలుపు తడుతున్నాడంట ఆయన. కానీ నువ్వు నేనేం చేయడంలే? తలుపు తీయడంలే, హృదయము తీయడంలే, హృదయమైన వాకిలి తెరవడంలే. అందుకే నష్టపోతా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, మీకు ఒకటే సూచన. వాక్యంలో లైవ్లో వినేవారు, టీవీలో వినేవారు, బయట వినేవారు, మీ అందరికి చెప్పేది ఒకటే, మనం దేవుని పిల్లల్లాగా బ్రతుకుదాం, దేవుని పిల్లల్లాగా మనం నడుచుకుందాం. ఇక నుంచి అయినా సరే శాంతముతో, ఓర్పుతో, సహనముతో, ఐక్యతతో, ప్రేమతో మనం మాట్లాడదాం. ప్రేమతో ప్రభు దగ్గరికి అవుదాం. ప్రభు కోసం ఎదురు చూద్దాం. ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి సిద్ధపడదాం. పెళ్లి కుమారుని కొరకు సిద్ధపడదాం. ఆయన వచ్చుచున్నాడు మేఘాల మీద, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా తన సైన్యముతో దిగి వస్తున్నటువంటి సమయం త్వరలోనే ఉంది. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి నెరవేరుతా వస్తా ఉన్నాయి. దేవుని రాకడకు సమీపంగా మనం ఉన్నాం. నెక్స్ట్ తరం ఉంటుందో ఉండదు కూడా మనం చెప్పలేం. అంత ఘోరమైన జరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి. కాబట్టి దేవుని పిల్లలారా, నిన్న ట్రైన్ జరిగింది కదా, అదంట ఎవరో మనుషులు చేసిందేనంట. అది కావాల్సి జరిగింది కాదంట, పొరపాటున జరగలేదంట, ఎవరో మనుషులు చేసినారంట. చూడండి, అంటే ఇప్పుడు మనుషులు ఎంత తెగించారు చూడంగా. ట్రైన్నే బోల్తా చేసినారంటే ఇంకా వాళ్ళు మనుషులేనా? ఇద్దరంట దొరికినారంట కూడా. వాళ్ళ మీద సిబిఐ విచారణ కూడా జరుగుతుందంట. చూడండి మరి, సిగ్నల్ని ట్యాంపరింగ్ అంటే సిగ్నల్, రెడ్ లైట్ సిగ్నల్ వాడాల్సింది గ్రీన్ లైట్ వాడేట్టు చేసి ఆ దారులను పంపించి మొత్తానికి దాన్ని ఎక్కించి కింద పోయేసి మొత్తానికి 300 మంది చచ్చిపోయినారంటే వాళ్ళు మనుషులేనా? రోజు రోజుకి మనుషులకి ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు, సహవాసం ఉండదు. పిల్లలనిలా, కొడుకనిలా, తల్లి అని లేదు, తండ్రి అని లేదు, ఏముండవు. రోజు రోజుకి రాను నువ్వు ఒకవేళ మందుకి ఇకపోతే నీ గొంతైనా కోసి నీ కొన్ని మెడలో ఉన్న చైన్ తీసుకొని పోతాడు నీ కొడుకు. రోజు అయిపోయింది. ఇంకా రోజు రోజుకి ప్రేమ చల్లారిపోతూ ఉంది. దేశాల మీదకి దేశాలు లేస్తూ ఉన్నాయి. నిన్ను నన్ను ఏదైనా చేయడానికి కింద పడుతున్నారు, మీద పడుతున్నారు. ఒక ఊర్లోనంట ఒక కుటుంబం బాగా ఎదుగుతుందంట. బాగా ఎదుగుతూ ఉంటే ఆ కుటుంబం మాత్రం అందరితో ప్రేమగా ఉంటారంట, అందరికి అన్ని ఇచ్చి పెడతా ఉంటారంట.
ఏదైనా చీరనో తిండో టీయో కాఫీయో ఏదో ఒకటి ఇచ్చి పెడతా ఉంటారంట. వచ్చిన వాళ్ళకి పోయేటోళ్ళకి వాళ్ళకి మంచిగా మాడుతూ ఉంటారంట. ఆ కుటుంబం బాగా ఎదుగుతుందంట. కుటుంబం అందరి దీవెనలతో అందరు నాయన నువ్వు చల్లగా ఉండు నాయన అంటే ఆ బిడ్డలు అందరూ కూడా ఎదిగిపోతూ ఉన్నారంట. ఎదిగిపోతూ ఉంటే ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులే, వారి రక్త సంబంధికులే అసూయ వచ్చిందంట. ఏంది ఊరిలో వానికి పేరు వచ్చింది, పేరు గీరొచ్చే మాకే రావాలా, పేరు గీరొచ్చే మేమే గొప్పగా ఉండాలా, మేమే ఒక స్థాయిలో ఉండాలి, అంతేగాని వాడు వీడు ఎవడో ఎక్కి రాకూడదని చెప్పి పోయినారంట. కేరళకు పోయి కేరళలో మంత్రాలు చేసుకొని కేరళ మంత్రాల గింత్రాన్ని చేసుకొచ్చి ఇంత ఎందుకు తెచ్చి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలు అన్ని నాన్న కూడా తెచ్చి బండ్లో పోతా వాకిలు అటు ఇసిరేసిపోయినారంట. ఇది మంచిదేనా? ఏమో మంచిదేనా? కొంతమంది 3 దారుల కాడ వేసిపోతారు, 4 దారుల కాడ వేసిపోతారు. అంటే నీ పీడ పోనీకి ఇంకొన్ని పీడ తగలాల. కొంతమంది ఇదొక తలకాయ నొప్పి, 4 రోడ్ల కాడ వేసి రాపో అంటే నీకు పీడ పోతుంది, ఇంకొక తగలాల. ఆ పీడ వాని మీదకి ఎక్కాల. ఇవన్నీ ఉన్నాయమ్మా, మీకు తెలియదు. ఇవన్నీ మనం అనుకుంటాం కానీ మంచిదే లే, ఇవన్నీ మా పెద్దలు చెప్పినట్లే ఎన్ని అయ్యేలే అనుకుంటాం కానీ మనం చేసే తప్పులు ఇంకొకటి ఎవడు చేయడు. లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఎన్ని పొరపాట్లు చేస్తామో మన ఆలోచనలు, మన తలంపులు, మన నడవడిక, మన క్రియలు, ఎన్ని తప్పులు చేస్తున్నామో మనము. అతడు అంత మంచి చేసేటువంటి కుటుంబము లాస్ట్కి ఎంకలని బయటికి వచ్చి క్షీణించిపోయినాయంట. అంత ఘోరమైనటువంటి మంత్రాలు తంత్రాలు చేసి చల్లినారంట ఇంట్లో. అయిపోయా. ఈరోజు మనుషుడు వాడు ఎదగనీకి మనల్ని తొక్కనైనా తొక్కుతాడు, సంపనైనా సంపుతాడు, ఏమైనా చేస్తాడు. ఎంతకైనా దిగజారుతున్నారు ఈరోజు ఈ లోకంలో. కాబట్టి మనం ఎంత భయం కలిగి, ఎంత భక్తి కలిగి మనం ఉంటే, ఒకవేళ మనం ఈ క్షణమున బాగా గమనించండి, ఈ క్షణమున ఈ లోకములో మనం మరణించినా మరొక సెకండే మనం ఎక్కడుంటాము? మనము దేవుని దగ్గర ఉంటాం మనము. హల్లెలూయా. కాబట్టి రేపటి దినం మంది కాదు, ఈ క్షణమే, ఈ రాత్రి మనది. ఉదయం నుంచి రాత్రి వరకు నీ మంచం దగ్గర మోకాళ్ళకి ప్రార్థన చేసుకో. దేవా, ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో తప్పులు చేసిన ప్రభా, ఎన్నో పాపాలు చేసిన ప్రభా, రేపటి నుంచి అవి చేయని ప్రభా అని ప్రతి ఒక్కటి నువ్వు గుర్తు చేసుకుని చేసుకోవాలా ప్రార్థన. రోజు రోజుకి నీలో మార్పు రావాలా. కొత్త జన్మ ప్రారంభం చేయాలా, కొత్త బ్రతుకును ప్రారంభం చేయాలా. అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరి ఈ మాటలు ఎందరైతే వింటున్నారో ప్రతి వినికిలో దేవుడు వారిని దీవించునుగాక. ప్రతి వినికిడిని దేవుడు గొప్పగా వారిని చేసి వారి హృదయములను, వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. హల్లెలూయా. కాబట్టి మంచి ప్రసంగం మనం విన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఎడతెగక ప్రార్థన చేసుకోండి. దేవుని సన్నిధికి క్రమముగా రండి. దేవుని సన్నిధిలో ఒక ఒడంబడిక, ఒక సహవాసం, ఒక ప్రేమ కలిగి, ఒక ఐక్యత కలిగి మీరు ముందుకు రావాలా ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధిలోకి. అప్పుడు దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకు ఎలాంటి మొగుడు కావాలి చెప్పే అంటే అప్పుడు ఆ అమ్మాయి అంటది, నన్ను మంచిగా చూసుకునేవాడు చాలు, మా అమ్మమ్మ నేను బాగా చూసుకునేవాడు ఉంటే చాలు అక్క, అంతకు మించి ఇంకేం వద్దక్క అని అంటారు. అంతే కదా. కొంతమంది ఏమంటారంటే తెల్లగా ఉండాలా, హైట్గా ఉండాలా, డబ్బు కోట్లు ఉండాలా, గవర్నమెంట్ ఉద్యోగం ఉండాలంటే ఆడన్నీ ఉంటాయి, కానీ ఏముండదు, నీకు సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, బాధ ఉండదు. కాబట్టి దేవుని దగ్గర నువ్వు అడిగేది ఒకటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా బిడ్డలను దీవించు, ఆశీర్వదించు అని ప్రార్థన చేయడం ప్రారంభం చేయి. నీ బ్రతుకంతా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.